ఏంటిది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేశారు? పోలీసులను కూడా బెదిరించిన కేసులో ఆ రోజే తీసుకెళ్ళి లోపల పెడితే కాస్త భయం ఏర్పడింది కదా. భయం చూపించలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. జనసైనికులు ఆవేదన వ్యక్తం చేయడం, మొన్న బెయిల్ వచ్చినట్టు తెలియదు. వెళ్తున్నప్పుడు ఏదో చిన్న హడావిడి జరిగింది, అంతా మీడియాలో వచ్చేసింది కాబట్టి వెళ్ళుంటాడు. లేకపోతే మొన్న కూడా వెళ్తాడో తెలియదు. అది కూడా కోర్టు ఇన్వాల్వ్ అయ్యి న్యాయమూర్తి చివాట్లు పెట్టి హెచ్చరిస్తే అప్పుడు మేలుకున్నారట. అంటే ఇంతమందిని అండదండలు ఎలా పెట్టుకోగలిగాడు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు సంబంధమే లేదంటారు. అతనికి ఏమన్నా ఐడి కార్డు ఉన్నదా? మా పార్టీ సభ్యత్వం ఉందా? ఎవడు అసలు బోరుగడ్డ అనిలు? మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేశారు. మరి ఇప్పుడు దాకా అండదండలతోటే ఈయన హవా సాగించాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదే. ఎవరైనా మాట్లాడుతున్నారా చూడండి. బోరుగడ్డ గురించి ఎవ్వరు కూడా ఎత్తుకోరు. కానీ ఈయన మాత్రం నేను వైఎస్ఆర్సీపీ నేత అని చెప్పుకున్న సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు దొంగతనం జరగనంత వరకు బాగానే ఉంటుందండి. ఎవరైనా సరే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఒక 10 మంది ఉన్నారనుకున్నాం. అందులో ఎవడన్నా ఒక మర్డర్ చేసాడు అనుకోండి, ఒక దొంగతనం చేసాడు అనుకోండి, ఇంత క్లోజ్గా ఉన్న 9 మంది కూడా సైడ్ అయిపోతారు. మనకెందుకు రా బాబు, మనల్ని తీసుకెళ్ళి లోపల పడేస్తారేమో అని, ఆడి స్నేహితుడు అంటే అని, లేకపోతే పరువు పోతుందని, ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి. అదే జరిగింది ఈరోజు బోరుగట్టుకి. మొన్నటి వరకు తిడుతుంటే ఆహో ఓహో వీడు భలే తిడుతున్నాడు రా, వీడు భలేగా అంటున్నాడు రా, మనమే అలా పోయారా అని సంకలు కుదుకున్న వాళ్ళందరూ కూడా మరి బోరుగట్టు లోపలికి వెళ్ళినప్పుడు బోరుగట్టుకి అన్యాయం జరిగింది, బోరుగట్టు చాలా ఉత్తముడు, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన మీద మేము ఫైట్ చేస్తాం, ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, ఆయన బయటికి రప్పిస్తాము అని చెప్పి ఎందుకు అనలేకపోయారు? సేమ్ ఇందాక చెప్పిన తంతే. పరువు పోతుంది కదా, సైడ్ అయిపోతారు ఎవరికాళ్ళు. సైడ్ అయిపోయినా ఒంటరిగా ఉన్న భోగాలన్నీ జరుగుతున్నాయట. మరి జైల్లో ఏముంటున్నది అది బయటికి రావటం లేదు. ఆన్ ద వే చూసాం మనం ఆయన చిన్నులన్నీని. ఏ రకంగా రెస్టారెంట్లకు వెళ్ళాడో, ఏ రకంగా పోలీస్ స్టేషన్లో సఫారీలు చేశారో అది బయటకు వచ్చినాయి. అక్కడ ఎంతో కొంత ఫుటేజ్ దొరికింది కాబట్టి. ఇప్పుడు జైలు లోపలికి వెళ్ళి ఎవరికి మెర పెడతారు? మరి అక్కడే భోగాలు అందుతున్నాయో అతనికి అనుమానాలు వస్తాయి కదా. రావు అనుకుందాం, అందరూ ఒకలాగా ఉండరు, జైల్లో రాకపోవచ్చు, ఏమో వచ్చే అవకాశాలు ఎందుకు లేవు? ఇవన్నీ చూస్తుంటేనే బయటే ఎంత జరుగుతుంటే పబ్లిక్గా మీడియా ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళు ఫోకస్ ఉంటుందని తెలిసినప్పుడే ఇంత ధైర్యం చేశారంటే వీళ్ళు పోలీసులు. లోపలికి వెళ్తే మరి జైలు సిబ్బందిని ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడు? అదేమన్నా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళారా? నాకు నచ్చినప్పుడు వెళ్ళి నాకు నచ్చినట్టు హోటల్లో ఉండి నాకు నచ్చినట్టు తిరిగి రావడానికి. జైల్లో ఉంటున్నాడు, బెయిల్ అంటున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, పోలీసులను బెదిరిస్తాడట. 7 సంవత్సరాల క్రితం కేసు ఎందుకు ఇది టేకప్ చేయలేదు? ఎందుకు అతను అదుపులోకి తీసుకోలేదు? ఎందుకు అరెస్టులు చేయలేదు? ఎవరిది తప్పు? ప్రశ్నించుకోవాలి కదా. అనంతపురం పోలీసులకు ఇప్పుడు కన్నులు ఎందుకు తెరిచారండి? 7 సంవత్సరాల క్రితమే తీసుకెళ్ళి లోపల పెడితే అయిపోయింది కదా. ఇంతవరకు రాదు కదా, ఈ ప్రస్తావనలు ఉండవు కదా. సరే, ఎవరిని నిందించడం అని కాదు, ఒక తప్పును మనం ఎంకరేజ్ చేసామంటే సమాజానికి చేయటది. ఏ తప్పును కూడా దాన్ని ఆపండి, అడ్డుకోండి, మీ బాధ్యత అది. ఏదో కక్కుర్తిపడి కాసుల కోసం లేకపోతే వేరే దానికోసం ఒక తప్పును కానీ మనం దాచిపెట్టామనుకోండి, అది మహమ్మారిలో వ్యాపిస్తుంది, ఎందరినో ముంచేస్తుంది. హెచ్చరించాలి, ఆపాలి, అడ్డుపడాలి. మీకు ఇచ్చిన డ్రెస్ అందుకే. ఇప్పటికైనా సరే ఎవరు తప్పు చేసినా పార్టీలకు అతీతంగా, ఆ తెలుగుదేశం కాదు, జనసేన కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఈరోజు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వీళ్ళని మేము అండదండలుగా ఉంటాం, వీళ్ళు ఎవరిని తిట్టినా ఎవరిని కొట్టినా ఏం చేసినా పర్వాలేదు అనుకోవడం కూడా తప్పే. ఒక బోరుగడ్డని ఒకళ్ళు ఏలెత్తి చూపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుండి ముందుకు సాగాలి. మీరు ఏదన్నా చేసుకోండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, ఎవరు అందులోకి దూరరు, ఎవరు కాదనరు. మీరు మంచి చేస్తే మంచి అంటారు, చెడ్డ చేస్తే మంచి అంటారు. కానీ అపకీర్తి తెచ్చుకొచ్చే విధంగా అడ్డగోలుగా బరి తెగిస్తాను అంటే మాత్రం సమాజం చూస్తూ ఊరుకోకూడదు. గతంలో జరిగిన తప్పులు ఇప్పుడు కన్నా జరగకూడదు. హోంమంత్రి మహిళ ఉన్నారు, ఆవిడ ఎన్నో బాధలు పడి వచ్చింది, అనిత గారు. ఆవిడ గోల్డెన్ స్పూన్తో రాలేదు, ఎన్నో కష్టాలు పడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్టేజ్కి వచ్చింది ఆవిడ. గతాన్ని మర్చిపోకూడదు. తప్పు ఎక్కడ జరిగినా తప్పని నిలదీయాలి. ఆవిడకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, కలలో కూడా ఊహించిన ఆపర్చునిటీ అనిత గారికి వచ్చింది. హోంమంత్రి అంటే గుండెకాయ రాష్ట్రానికి. ఏ తప్పులు జరిగినా
ఆ శాఖలో బాధ్యత ఆవిడదే. మంచి చేస్తే మంచి అంటారు, చెడ్డ చేస్తే చెడ్డ అంటారు. ఎవడో కానిస్టేబుల్ చేశాడు నాకేంటో, ఎవడో సీఏ చేశాడు నాకేంటో, ఎవడో ఎస్ఐ చేశారు నాకేంటో అంటే అవ్వదు అది. ఎవరు చేసినా ఆ బాధ్యత మీదే. మన పిల్లలు తప్పు చేస్తే స్కూల్కి వెళ్ళి తండ్రినే అంటారు. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించి తండ్రే. మీరు చూసుకోవాలి కదా, మీరు చెప్పాలి కదా మంచి బుద్ధులు అంటారు. ఆ పిల్లని నువ్వు ఎందుకు పుట్టావో ఇది అలాగన్నా అలా రావు కదా, ఆ పాయింట్లు ఏం రావు. నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అనరు. మీ నాన్నగారిని తీసుకురా అంటారు. ఏ స్కూల్లో అన్నని తప్పు జరిగితే ఆయన ముందు పెడతారు పంచాయతీ. మీ ఓడి చేసాడు, నువ్వేం చేస్తావు చెయ్యి, ఇంటికి తీసుకెళ్ళి మందలిస్తావో ఇంకో రకంగా చెప్పుకుంటావు, ఇంకో రకంగా చెప్పుకుంటావు. ఎందుకంటారండి? ఆయన ఇంటికి పెద్ద బాధ్యత అతనిది. అతన్ని ఒక మంచి నడవడికి నేర్పించి సమాజానికి మంచి చేసే విధంగా, చెడ్డ చేయకుండా మంచి సమాధానం చేయకపోయినా పర్లేదు, వాళ్ళ ఇంటికన్నా మంచి చేసే విధంగా, వాళ్ళ కుటుంబ పోషణ కోసం అతనికి ఒక ఆధారం దొరికే విధంగా మంచి విద్యాబుద్ధులు నేర్పించి బయటికి పంపించాలి. అంతేగాని చిల్లరగా తిరుగుతున్నారు కదా అని చెప్పి రోడ్డుకు వదిలేస్తే ఏమవుతుంది? ఇలాగే తయారవుతుంది విచ్చలవిడితనం. ప్రశాంతమైన జీవితం ఇళ్లలో గడపకుండా జైలు గోడల మధ్య నలిగిపోవడం. సీఏ తిట్టిన కేసులు ఇప్పుడు వీళ్ళు కళ్ళు తెరిచారట. బందోబస్తుకు వెళ్ళిన సీఏని ఫోన్లో దూషించిన బోరుగడ్డ అనిల్. తిమోతి వర్గానికి సపోర్ట్ చేయాలని సీఏకి బోరుగడ్డ బెదిరింపులు. సీఏని బెదిరించిన ఘటనపై 3 టౌన్ పిఎస్లో, అనంతపురం 3 టౌన్ పిఎస్లో బోరుగడ్డపై కేసు నమోదయ్యింది. ఎప్పుడండి? 7 ఏళ్ల క్రితం. ఇంక ఏం చెప్పాలి? 7 ఏళ్ల తర్వాత బోరుగడ్డను అదుపులోకి తీసుకున్న అనంతపురం పోలీసులు. ఇది ఈయన భాగోతం. వీళ్ళకేమోని బెయిల్లు, మళ్ళీ వాళ్ళ అమ్మగారిని అడ్డు పెట్టుకుని, లేదా ఆరోగ్యాలు అడ్డు పెట్టుకుని లేనిపోని అన్నీ వస్తాయి. బయట మనం తిరిగినంత వరకు కాలు రెగరేసుకుండి, ఇజులేసుకుండి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతాం, ఏదన్నా చేస్తాం, బెదిరిస్తాము, ఇంకోటి చేస్తాం అరాచకాలు. కానీ ఒక్కసారి తీసుకెళ్ళి లోపల పెట్టేసరికల్లా లోపల ఉన్నన్నీ కూడా దొంగ రోగాలన్నీ బయటకు వస్తుంటాయి. నాకు ఆ కాలు బాలేదు, నాకు ఇది బాలేదు, నాకు ఈ చేయి బాలేదు, నాకు ఈ కన్ను బాలేదు, నాకు ఈ నొప్పి వస్తున్నది, అల్లది వస్తున్నది, ఇది వస్తున్నది, లేకపోతే మా అమ్మగారికి బాలేదు, మా చెల్లెలికి బాలేదు, మా భార్యకి బాలేదు, మా పిల్లలకి పరిస్థితి అని. అంటే ఏదో కుంటే షాకులు. సరే, మన చట్టాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. ఏది నిజమో ఏది అబద్ధం అన్నది ఎవరు చెప్తారు? అన్నీ పుట్టించడమే కదా. ఒరిజినల్ ఎక్కడున్నాయి? డూప్లికేట్లు ఎక్కువైపోతున్నప్పుడు తప్పదు, కొంతమందికి కొన్ని చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచారు 7 సంవత్సరాల తర్వాత అన్నాను. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి ఈ పాయింట్ని. వీళ్ళకి జరుగుతున్నదన్నా కూడా కళ్ళ ముందు ఈరోజు చూస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని. ఒక వంశీ గారు, ఒక పొసాని గారు, లేకపోతే బోరుగడ్డ, ఇలాంటి వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా నోరు జారిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా క్రాస్ అయిన వాళ్ళే, లైన్ క్రాస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు. లైన్ క్రాస్ అయితే యాక్సిడెంట్ అవుతుంది, మనం లైన్ పట్టుకుంటే వెళ్ళాలి. మన జీవితంలో అవనియండి, మన ప్రయాణంలో అవనియండి. ఆ లైన్ ఎప్పుడైతే క్రాస్ అయ్యామో అది ఎటువైపు వెళ్తుందో తెలియదు, మన కంట్రోల్ తప్పిపోద్ది. కంట్రోల్ తప్పిపోతే మన జీవితం కాస్త షేక్ అయిపోద్ది. మామూలు షేక్ కాదు, ఆ షేక్ చిన్న చిన్నది అయితే పర్లేదు, అదే బిగ్ షేక్ అనుకోండి, ఇంకా గోవిందయ్య అలాగే ఉంటుంది పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు. మనకి ఏదో ఉంది కదా, ఏదో అయిపోద్ది కదా, ఇదే శాశ్వతం అనుకుని ఆ పగటి కళలు కనద్దు. కళలు కనండి, సాకారం చేసుకోండి మంచిగా. అంతేగాని ఈ పగటి కళలు కని ఇదే శాశ్వతం అనుకుంటే ఇదే దుస్థితి పడుతుంది. ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచారు. ఇంకా ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని తీయండి. వీళ్ళదే కాదండి, కూటమిలో ఉన్న వాళ్ళు కూడా గతంలో ఏమైనా తప్పులు చేస్తే, ఇప్పుడు ఏమైనా తప్పులు చేస్తుంటే వాళ్ళవి తీయండి. అది పారదర్శకత ఉంటుంది. మీరు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పాలిస్తాం అనుకుంటారు, పాలించుకోండి. ఎవరు వద్దనరు, మీకు ఓట్లు వేస్తారు. మిమ్మల్ని నమ్మితే ప్రజలు ఓట్లు వేస్తారు. ప్రజల కోసం పని చేయండి. లేదా నేను మత్తులోనో ఇంకో మైకుల్లోనో నాకు నచ్చినట్టు నేను చేస్తాను అంటే అది ఎక్కడికి దారి తీస్తుందో ఎవ్వరూ చెప్పలేం. కొన్ని అంశాలు హెచ్చరికలు చేస్తారు, బెదిరిస్తారు. ఏముంది ఆ మత్తులో? ఏదైనా చేయకూడదు చేస్తే ఎదుటి వాళ్ళ జీవితాలు పోతాయి. ఒకళ్ళ జీవితాలను నాశనం చేసే హక్కు ఎవరికి ఇచ్చారండి? ఎవరిచ్చాడు? ఎదట వాళ్ళ జీవితాల మీద మాట్లాడి ఎదట వాళ్ళ జీవితాలను నాశనం చేసే హక్కు ఎవరికి ఇచ్చారు ఈ ప్రపంచంలో? ఎవడ హక్కు ఆడు తీసుకోవడానికి? మీ జాగీర్లా ఇవేమన్నాని? నీ కుటుంబం గురించి నువ్వు తాపత్రయపడు, నీ కుటుంబం గురించి కష్టపడు, నువ్వు అభివృద్ధి చెందు, హ్యాపీగా ఉండు.
అవన్నీ వదిలేసి నేను పక్కోళ్ళ జీవితాల్లోకి వెళ్తాను, నాకు పలానా వాడు అండదండలు ఉన్నాయని అనుకుంటే మక్కలు ఎరగదీయాలి. ఎవరికన్నా సరే, ఏ స్థాయి నాయకులకైనా సరే. సో ఖబర్దార్, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. బోరుగడ్డ అనిల్ పాపం పండింది, జైల్లోనే ఉన్నాడు. మధ్య మధ్యలో కొన్ని జిముక్కులు చేశాడు. వాళ్ళ అమ్మగారికి బాగోలేదు, బెయిల్ కావాలి అన్నారు, వెళ్ళారు. ఇన్ టైంకి రాకుండా అదొక మళ్ళీ కొత్త గేము.